నారాయణ సిపిఎం కార్యదర్శి ప్రొద్దుటూరు. సుందరయ్య నగరు కొత్తపల్లి పంచాయతీలో 2007లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 2007లో కాలనీ నిర్మించడం జరిగింది. అంటే దాదాపు 18 సంవత్సరాలు అయితే ఉంది. ఇక్కడ అంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజలు. అటువంటి పేద ప్రజలకు మౌలిక వసతులు 18 సంవత్సరాల నుంచి కల్పించలేదంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం అయితేనేమి, పంచాయతీ సర్పంచ్ అయితేనేమి, అధికారులు అయితేనేమి ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎన్నికల ముందు బ్రహ్మాండంగా చెప్తున్నారు, అవి చేస్తాం ఇవి చేస్తామంటారు, అనేక రకాల అన్ని మాటలు చెప్పి ఈరోజు వాళ్ళు పోయి అడిగితే మీరు అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, మీ నాయకులతో వేయించుకోండి రోడ్లు అని చెప్తున్నారు. అది కూడా తొందరలోనే ఉంది. తొందరలోనే మా నాయకులతోనే ఎన్నుకొని మా నాయకులనే వేయించుకునే దానికి కూడా ప్రయత్నం చేస్తాం. సిపిఎం పార్టీగా కూడా మేము సర్పంచ్గా కూడా పోటీ చేసి అవసరమైతే మేమే గెలుచుకొని మేమే అది చేసుకునే దానికి కూడా వెనకాడమని చెప్పేసి కూడా చెప్తున్నాం. నీళ్లు లేవు, మురికి కాలువలు లేవు, ఇవన్నీ నీళ్లు గుడిచెల్లోకి నీళ్లు అన్ని పోయాయి, మొగల్లోతు నీళ్లు ఉన్నాయి. ఉండేది పేదలు, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? వాళ్ళు ఏమైనా వస్తువులు తడిచిపోతే పెద్ద పెద్ద వీళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళ కోసం 40 అడుగులు రోడ్లు వేసారు, 60 అడుగులు రోడ్లు వేసారు. ఆ రోడ్డును ఇక్కడ దాకా ఎందుకు కొనసాగించడం లేదు? సుందరయ్య నగర్ రోడ్డు ముందర ఉండే రోడ్డు ఎందుకు కాలనీలో ప్రజలు నివసిస్తున్న వారికి ఎందుకు వేయడం లేదు? అక్కడ చూస్తే రోడ్డు వెనక సైడు ఫారెస్ట్ లో ఉన్నటువంటి రోడ్డు, అది రియల్ ఎస్టేట్ వాళ్ళు దాన్ని ఆ రోడ్డునే ఆక్యుపై చేసి బుడిచారు, గోడకు అడ్డం కట్టారు. అది రోడ్డు లేదు, ఆ రోడ్డు కూడా వేయడం లేదు. అంటే ఈ రకంగా ఆక్యుపై చేస్తా ఉంటే వాళ్ళకి సహకరిస్తా ఉన్నారు మీరు. ఎందుకు పబ్లిక్ రోడ్డును అక్కడ గోడ కట్టి ఫ్లాట్లు వేసారు? కాబట్టి తక్షణము ఆ గోడ తొలగించాలా పబ్లిక్ రోడ్లో. అది అట్లే వీళ్ళకి ఇదే ఏ మౌలిక వస్తువులు, వీధి లైట్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి ఇవన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి. కానీ ఇంకొకటి కూడా చెప్తున్నారు ఇక్కడ కాలనీల ప్రజలు, రోడ్లకు బిల్లులు పెట్టుకున్నారు, రోడ్డు వేయలేదు, బిల్లులు డ్రా చేసుకున్నారని చెప్తున్నారు. అది ఎంత మటుకు వాస్తవం అనేది వాస్తవాలు కూడా తీస్తాం. రేపు ఖచ్చితంగా సుందరయ్య నగర్ ప్రజలందరినీ తీసుకుపోయి పంచాయతీ కార్యాలయం దగ్గర ఆందోళన కొనసాగిస్తాము. ఎవడైతే ఆ బిల్లులు చేసుకున్నాడో రోడ్లు వేయకుండా అవన్నీ కూడా వాళ్ళపైన కేసులు నమోదు చేస్తాము. కాబట్టి ఇప్పటికైనా కూడా వెంటనే ఆ సర్పంచ్ అయితేనేమి, అధికారులు అయితేనేమి వెంటనే సైడు మురికాలువలు తీయాలా, రోడ్డుకు కాలనీకి ముందర వెనకాల రోడ్లు వేయాలా, ఆ రోడ్డు ఎవరైతే ఆక్రమించుకున్నారో దాన్ని తొలగించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. లేని పక్షంలో పంచాయతీ దగ్గరనే ఆందోళన.